బేబీ పెద్దగా అవుతారు, క్యారింగ్ అరౌండ్ ద టమ్మీ మూలాన్న కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. మీరు రోజంతా సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు బై ది ఈవినింగ్ మీ బ్యాక్ మజిల్స్ బాగా టైర్డ్ అయిపోతాయి. సో దాని మూలాన్న బ్యాక్ ఏక్ సివియర్గా రావడం అన్నది యూజువల్ కంప్లైంట్ ఉంటుంది. ఇవాళ మనం కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ లేట్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ని. ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమిస్టర్ కొంచెం రిలేటివ్గా డిఫికల్ట్గానే ఉంటుంది. బేబీ పెద్దగా అవుతారు, క్యారింగ్ అరౌండ్ ద టమ్మీ మూలాన్న కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఏక్స్ అండ్ పెల్విక్ గర్డిల్ పెయిన్. సో ఈ ప్రెగ్నెన్సీ వెయిట్ మెయిన్గా బేర్ చేసేది మీ స్పైన్. ఓకే, సో మీరు రోజంతా సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు బై ది ఈవినింగ్ మీ బ్యాక్ మజిల్స్ బాగా టైర్డ్ అయిపోతాయి. సో దాని మూలాన్న బ్యాక్ ఏక్ సివియర్గా రావడం అన్నది యూజువల్ కంప్లైంట్ ఉంటుంది. How to avoid it? Resting the back in pregnancy is lying down. Middle of the day మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పడుకుని న్యాప్ తీసుకోవడం ఈజ్ ఐడియల్. అండ్ పడుకున్నప్పుడు ట్రై టు లై డౌన్ టు దిస్ సైడ్, లెగ్స్ ఫోల్డ్ చేసుకుని నీస్ మధ్యలో పిల్లో పెట్టుకుంటే అది బ్యాక్ని రిలాక్స్ చేస్తుంది. అదర్ థింగ్ యూ కెన్ డూ, రాత్రి కాన్స్టెంట్గా సైడ్ తిరిగి పడుకోవడం మూలాన్న కూడా బ్యాక్ సపోర్ట్ ఉండకపోవచ్చు. ప్రాప్ యువర్ సెల్ఫ్ అప్, ఎలివేట్ ద షోల్డర్ విత్ 2-3 pillows below the shoulder. That will straighten the back and support the back better. That way you can lie down straight also. That will support the back. బ్యాక్ ఏక్ కొంచెం సివియర్గా ఉందంటే మసాజ్, హాట్ ఫర్మెంటేషన్, కాపడం పెట్టడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ట్రై చేయవచ్చు. అంతకన్నా సివియర్ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో పెల్విక్ గర్డిల్ పెయిన్ అంటే ప్రెగ్నెన్సీలో బర్త్ ప్యాసేజ్ కొంచెం థర్డ్ ట్రైమిస్టర్లో డైలేట్ అవుతుంది ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్ లేబర్ అన్నమాట. సో దీని మూలాన రోలింగ్ ఇన్ ద బెడ్, గెటింగ్ అప్ ఫ్రమ్ లయింగ్ డౌన్ పొజిషన్, క్లైంబింగ్ స్టేర్స్ ఇట్లాంటివన్నీ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు. సో షార్ప్ పెయిన్ లాగా అనిపిస్తుంది. అండ్ పడుకుని లేచినప్పుడు ఇమీడియట్గా వెయిట్ బేరింగ్ నడవడం కష్టం అవుతుంది. బట్ ఇది డేంజరస్ పెయిన్ కాదు. ఆ పర్టిక్యులర్ టైంలోనే వస్తే దాని గురించి భయపడవద్దు. కొంచెం టాలరేట్ చేయవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఆ పెయిన్ రెడ్యూస్ చేయడానికి ఓన్లీ వేస్ ఫిజియోథెరపీ. బట్ ఈ పెయిన్ వన్స్ యూ డెలివర్ ఆ పెయిన్ సెటిల్ అయిపోతుంది. సో అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ difficulty in sleeping. So because of change in posture or tummy mulana అన్ని పొజిషన్స్లోనూ పడుకోలేకపోవడం, కొంచెం మిడిల్ ఆఫ్ ద నైట్ ఆకలి మూలాన కానీ, థర్స్ట్ మూలాన కానీ, బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం మూలాన కానీ లేస్తూ ఉండడం మూలాన నిద్ర పట్టడం కష్టం అవ్వచ్చు. సో కరెక్ట్ పోస్చర్, ప్రాప్డ్ అప్ పొజిషన్ కానీ, ప్రాపర్ సైడ్ పొజిషన్ కానీ, అండ్ ప్రాపింగ్ ద టమ్మీ విత్ అ పిల్లో, కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ చూసుకుంటే అట్లీస్ట్ 4-5 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ దొరుకుతుంది. ట్రై టు కట్ డౌన్ ఆన్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఆఫ్టర్ 8 PM. పడుకునే ముందు ఫ్లూయిడ్ ఇంటేక్ రెడ్యూస్ చేసుకుంటే మిడిల్ ఆఫ్ ద నైట్ బాత్రూమ్ కోసం లేవవలసిన అవసరం తగ్గుతుంది. అండ్ ట్రై టు హ్యావ్ అ స్నాక్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎర్లీ డిన్నర్ తిని పడుకునే ముందు ఒక స్నాక్ తింటే యూ విల్ నాట్ బీ హంగ్రీ టిల్ అట్లీస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో దిస్ వే యూ కెన్ గెట్ సమ్ స్లీప్. ఇంకొకటి, ఇఫ్ యు ఆర్ వెరీ సెడెంటరీ అండ్ టేకింగ్ నాప్స్ అట్ ఆడ్ టైమ్స్ అయితే కూడా నైట్ స్లీప్ రావడం కష్టం అవుతుంది. సో ట్రై టు అవాయిడ్ ఇర్రెగ్యులర్ నాప్స్. ట్రై డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ వాక్ అట్లా ట్రై చేయండి. దట్ విల్ ఆల్సో హెల్ప్ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. సో ద అదర్ కామన్ కంప్లైంట్ ఈస్ బ్రీతింగ్ డిఫికల్టీ. సో మాట్లాడుతుంటే కానీ, కొంచెం నడుస్తూ ఉంటే కానీ, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కానీ కూడా తొందరగా బ్రీతింగ్ డిఫికల్టీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ అగైన్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం.
యాజ్ ద టమ్మీ గ్రోస్ డయాఫ్రమ్ని పైకి పుష్ చేయడం వలన డీప్ బ్రీత్స్ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇట్స్ వెరీ న్యాచురల్ ఫినామినా. ఆ బ్రెత్లెస్నెస్కి కంగారు పడక్కర్లేదు. కానీ మీకు ఇది డిఫికల్టీగా పర్సీవ్ చేస్తుంటే కనుక హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కానీ లంగ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా అని డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసుకోవడం మంచిది. సో అదర్ కామన్ ఇష్యూ ఇస్ ఇచ్చింగ్ ఓన్లీ ఆన్ ద టమ్మీ కెన్ హ్యాపెన్ బికాస్ యాజ్ ద టమ్మీ గ్రోస్ ఆ స్ట్రెచ్ మూలాన స్కిన్ బ్రేక్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఇచ్చింగ్ రావచ్చు. సో ఓన్లీ వే టు హ్యాండిల్ ప్లెంటీ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం. ఎనీ న్యాచురల్ మాయిశ్చరైజర్ లైక్ ఆయిల్, వ్యాస్లీన్ ఏదైనా హెల్ప్ చేస్తుంది. మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయవలసి ఉంటుంది. స్క్రాచ్ చేసుకోవడం అవాయిడ్ చేయండి. స్క్రాచ్ చేసుకోవడం మూలాన స్కిన్ మీద మార్క్స్ రావడం తప్ప, బర్నింగ్ రావడం తప్ప ఏ యూజ్ ఉండదు. ఇచ్చింగ్ ఉన్నంతసేపు మాయిశ్చరైజర్ అప్లై చేయడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, దీని మూలాన సూదింగ్ ఉంటుంది, మీకు ఇచ్చింగ్ తగ్గుతుంది. సో అంతకన్నా వర్స్ ఉంటే బాడీ అంతా ఇచ్చింగ్ రావడం కానీ ర్యాష్ రావడం కానీ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కామన్ ఇష్యూ ఇస్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ లెగ్ క్రాంప్స్. లెగ్ క్రాంప్స్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ టైర్డ్నెస్. ద అదర్ కాజెస్ వైటమిన్ డి డెఫిషియన్సీ. మీరు కాన్స్టెంట్గా ఇండోర్ ఉండి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. సో లెగ్ క్రాంప్స్ సివియర్గా ఉంటే కనుక కన్సల్ట్ యువర్ డాక్టర్. దే కెన్ గివ్ యూ సప్లిమెంట్స్. ట్రై డ్రింకింగ్ ఇన్ ఫ్లూయిడ్స్, ఎస్పెషలీ బనానాస్ అట్లాంటి పొటాషియం కంటైనింగ్ కోకోనట్ వాటర్ అట్లాంటివి ట్రై చేస్తే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మూలాన వచ్చే మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి. స్వెల్లింగ్ ఆఫ్ ఫీట్ లేట్ ప్రెగ్నెన్సీలో కామన్గా చూస్తాము. నార్మల్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో డౌన్ అయిపోవడం మూలాన స్వెల్లింగ్ వస్తుంది. కొంచెం ఫీట్ ఎలివేట్ చేసుకోవడము, డైట్లో ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవడం, సాల్ట్ డిక్రీజ్ చేసుకోవడం మూలాన స్వెల్లింగ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. కానీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ అ ఇండికేటర్ ఆఫ్ డెవలపింగ్ హైపర్ టెన్షన్. సో కొంచెం బీపీ మానిటరింగ్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. Hopefully this was helpful. Thank you.